నింజాల బామ్మ రాబోతున్నారు. డేంగ్ డేంగ్. రెడీ. నువ్వు ఇంకా బాగా ఆడాలి కినిచి. అసలు ఏం ఆడుతున్నావు? నీకు ఆడటం వచ్చా రాదా? ఈ కాలం పిల్లలకి అసలు ఏమి తెలియటం లేదు. బామ్మ మళ్ళీ వచ్చేసారా? అసలు మీరందరూ ఏమనుకుంటున్నారు? గొప్ప ఆటగాళ్ళు అనుకుంటున్నారా? చెప్పండి. బామ్మ చెప్పింది నిజమే. కెనిచి ఒక బంతి కూడా కొట్టలేకపోతున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈసారి మిస్ అవుతూ చూడు. మరేం పర్వాలేదు కినిచి. ఒక బాల్ ని కొట్టడం ఇంకా నింజా టెక్నిక్ ను ఉపయోగించడం రెండూ ఒకటే. బాల్ ని సరిగ్గా గమనించి గట్టిగా కొట్టాలి. ఓ అలాగా? ఎలా కొట్టాలో నాకు నేర్పిస్తావా టోరీ? తప్పకుండా నేర్పిస్తాను. నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు బాల్ ని విసురు. ఇది క్యాచ్ పట్టుకోవడం చాలా కష్టం అనుకుంటాను. పట్టుకుంటున్నాను. ఏంటిది? ఈ పిల్లలు నన్ను ప్రశాంతంగా తిన్నిచ్చేలాగా లేరే. ఏంటి బుడతడా, నీకు ఈ బాల్ కావాలా? ఇది తీసుకో. ఎవరిలా చేసింది? ఎవరు మా ఇంటిపై బంతి విసిరింది? అయితే నువ్వే చేసావా? ఎవరు మూసుకో. మా మొక్కలు ఎలా అయిపోయాయో చూసావా? ఈ కాలం పిల్లలు బాగా అల్లరి పిల్లలుగా ఉన్నారు. నన్ను ప్రశాంతంగా తినేవలేదు కదా, ఇదే మీకు పనిష్మెంట్. ఎలాగో అంకుల్ నేను ఏమీ చేయకుండా వదిలేశారు కదా. ఆ బామ్మ ఆ విధంగా చేసిండకూడదు. అదిగో అలా వెళ్తున్నా చూడు. ఏంటి పిల్లలు, బాగా తిన్నారా? బామ్మ ముందుకి చూడండి. అదొకటేశారు. ఓడి దేవుడా, నా నూడిల్స్ అని నాశనం అయిపోయాయి. ఏంటి ఇలా చిన్న పిల్లలా ఏడుస్తున్నావు? ఈ కాలంలో అందరూ ఇలాగే ఉన్నారు. ఈవెంట్ ఇలా మాట్లాడుతూ ఉంది. ఈవిడే కావాలంటే ఈకుంది. చాలా పెద్ద బామ్మ. బామ్మ మీకేం కాలేదుగా? జాగ్రత్తగా ఉన్నారా? నిన్ను చూస్తుంటే చాలా వింతగా ఉన్నావు. సరే గాని నువ్వు ఈ టెక్నిక్ ని ఎలా యూజ్ చేయగలిగావో చెప్పు. తనేవి మామూలు మనిషి కాదు. తన హఠోరీ నింజా. కాదు నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నన్ను పొగడుకు. ఓ, నువ్వు నింజా నేర్చుకుంటున్నావా? సరే అయితే రేపు మన ఇద్దరం గ్రౌండ్ లో కలుసుకుందాం. సరిపోయింది. ఇప్పుడు చూసుకుందాం. ఆశ్చర్యంగా ఉంది. ఆ బామ్మ నిజంగా నింజా మూసుకో అదరు కొడుతున్నారు. సరేరా, ఓ పట్టు పడదాం. బామ్మ అంటే నేను ఇంకా సిద్ధం అవ్వలేదు. ఏమైంది బుడతడా? నన్ను చూసి భయపడిపోయావా? వాడు నిజమైన నింజాని. ఒకవేళ నువ్వు నింజావైతే నీ మూసని చూపించు. డింగ్ 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 డింగ్. నువ్వు నా నుండి అసలు తప్పించుకోలేవు. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? బామ్మ నేను ఇక్కడే పైనున్నాను. హఠోరీకి ఏమీ కాలేదు. ఏయ్, నువ్వు ఒక పిరికి లాగా ఎక్కడ తప్పించుకుంటున్నావు? వయసైన వాళ్ళని ఇలాగేనా మోసం చేసేది? అయితే నేను ఒక అబద్ధపు నింజా నా గుచ్చింది. నీకు నిజమైన నింజా మూవ్స్ చూడాలని ఆశగా ఉందా? మరైతే ఈ నింజా టెక్నిక్ ని చూడండి. నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. ఏంటి మళ్ళీ వచ్చారు? నీ అంత చూస్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నా తల తిరిగిపోతోంది. కాపాడండి.
బామా బామా లేవండి బామా. బామ్మకేమైంది? అసలు నువ్వు ఇంతకీ ఏ మూవ్ చేశావు? ఇప్పటికైనా నేను ఒక నింజాని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటున్నాను బాబు. నీ నింజా టెక్నిక్ నాకు బాగా నచ్చింది. ఈ నింజా టెక్నిక్ ని నాకు కూడా నేర్పిస్తావా? ఏంటి? ప్లీజ్ ప్లీజ్ నీ నింజా టెక్నిక్ ని నాకు కూడా నేర్పించవా? నాకు నేర్చుకోవాలని ఉంది. వద్దొద్దు, నన్ను వదిలేండి, నాకు పని ఉంది, వెళ్ళొస్తాను. హటోరి ఆగు. ఈ బామ్మకి నువ్వు సహాయం చేయవా? నేను ఒక ఆడ నింజానవ్వాలనుకుంటున్నాను. ఆగు. ఏంటి, అమ్మాయి నింజానా? హే పిల్లలు, మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి. వెళ్ళి హోంవర్క్స్ చేసుకొని మీ అమ్మకి హెల్ప్ చేయండి. హటోరి ఆగు, నాకు కూడా నేర్పించు. డింగ్ డింగ్ నువ్వు ఎక్కడున్నావు హటోరి? ప్లీజ్ నాకు నేర్పించు. డింగ్ 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 డింగ్. ఈ బామ్మకి నింజా టెక్నిక్ నేర్చుకోవాలని ఆశగా ఉన్నట్టుంది. తప్పకుండా ఒక గొప్ప నింజాగా అవుతారు. అరెరే, హటోరి! తప్పకుండా ఒక రోజు నేను వాళ్ళకి నింజా టెక్నిక్ ని నేర్పిస్తాను. డింగ్ డింగ్. యూమికో పోస్ట్ కార్డ్ పిక్చర్ కాలిపోయింది. డింగ్ డింగ్. ఏంటి కెనిచి, చదువుకుంటున్నావా? అవును. మంచి పని చేస్తున్నావు. దాన్ని ముట్టుకోకు. ఏంటి అన్నారు ఇలా చేసావు? యుమికి వచ్చిన లెటర్ అది చాలా దూరం నుంచి నా కోసం పంపించింది. ఏంటి అది అంత స్పెషలా? అవును, యుమికో ఫోటో ఉంది, అందుకే చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. అంటే తనకి రిప్లై లెటర్ రాస్తున్నావన్నమాట. అవును హటోరి. నువ్వు చదువుకుంటున్నావేమో అనుకున్నావు. నేను అదే అనుకున్నాను. ఏ కెనచి, ఎవరికి లెటరు? యుమికోకి రిప్లై లెటర్ పంపిస్తున్నాను. ఏంటి, నీకు కూడా వచ్చిందా? అంటే నీకు లెటర్ వచ్చిందా? ఏ నాకు రాకూడదా? చూడు. నువ్వు చెప్పింది నిజమేనా? అవును కెనచి, యుమికోకి నేనంటే చాలా ఇష్టం, అందుకని నాకు స్పెషల్ పోస్ట్ కార్డ్ పంపించింది. నాకు కూడా లెటర్ పంపించింది. అయితే నేనంటే కూడా తనకి చాలా ఇష్టం. హే జాలీ. మీరు పాపం పోస్ట్ కార్డ్. యుమికో ఫోటో ఇక్కడే ఉంటే తను నా పక్కనే ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఈ మధ్య కెనచి ఏంటి ఎప్పుడు బుక్స్ మధ్య కూర్చుంటున్నాడు? అరే, నా ఫోటో నిప్పులో పడిపోయింది, కాలిపోతుందేమో. ఆ నిప్పులో పడిపోయింది. యుమికో పంపించిన లెటర్ లో ఉంది కియో. అవును బాస్, సూపర్ న్యూస్. షింజో! ఏం చేస్తున్నావు షింజో? చేయి కాలుతుంది, జాగ్రత్త. అరే కెమ్మమ్మకి చూసాడా? ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది. హటోరి ప్లీజ్ ఏదైనా చేసి మళ్ళీ ఈ ఫోటోని మామూలుగా తెప్పివా ప్లీజ్. సారీ కెనిచి, ఈ పని చేయడం నా వల్ల కాదు. ప్లీజ్ హటోరి, ఎలాగైనా నాకు సహాయం చేయి. కెమ్మమ్మకి దీన్ని చూశాడు, ఈ విషయాన్ని. ఒక ఫోటోను కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం తెలియలా. అవునవును, కరెక్ట్ గా చెప్పావు. డింగ్ 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 డింగ్. దీన్ని పెట్టుకుని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు కెనిచి? డింగ్ డింగ్. ఏంటిది? ఏంటన్నయ్యా, ఏమైంది? చూడండి, ఆ వర్డ్స్ అన్ని నా చేతిలో ప్రింట్ అయి ఉన్నాయి. సరే, ఒక పని చేయి కెనిచి, కొట్టుకెళ్ళి అలాంటి ఒక పోస్ట్ కార్డ్ తీసుకురా. నా చేతిలో ఉన్న ప్రింట్ ని ఆ పోస్ట్ కార్డ్ లో మనం అంటించేద్దాం. ఆ తర్వాత ఒరిజినల్ పోస్ట్ కార్డ్ లో అది తయారవుతుంది. డింగ్ డింగ్. అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అలాంటి పోస్ట్ కార్డ్ ని మనం ఎక్కడని వెతుకుతాం? అది ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గర ఒకటి ఉంది, ఆగండి ఇప్పుడే తీసుకొస్తాను. ఎక్కడుంది? ఇక్కడ. లేదు, లేదు. హాయ్, నాకు దొరికింది. ఇప్పుడు నుంచి ఆ పోస్ట్ కార్డ్ పిక్చర్ ని తిరిగి ఇచ్చేయి. కాస్త అందరూ సైలెంట్ గా ఉండాలి, అర్థమైందా? నింజా పోస్ట్ కార్డ్ పిక్చర్. డింగ్ 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 డింగ్. చూసావా కెనిచి, అచ్చం ఒరిజినల్ లాగే ఉంది. వావ్ హటోరి, అదర్ కొట్టేశావు. అచ్చా అలాగే ఉందన్నయ్య. కానీ ఇందులో స్టాంప్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? స్టాంప్ ఏం చేద్దాం చెప్పు హటోరి. ఏంటి మళ్ళీ సమస్య? మీరేం దిగులు పడకండి, నేను వెళ్ళి ఆ స్టాంప్ ని తీసుకొస్తాను, ఓకేనా? కానీ అక్కడికి ఎలా వెళ్తావు హటోరి? చాలా దూరం వెళ్ళాలి. నువ్వేం బాధపడకు, నింజా వల్ల కాని పని అంటూ ఏమీ లేదు. తయారు చేస్తాడా?
టైం ఏంటో అలా పరిగెడుతూ ఉంది. హఠోరి ఇంకా రాలేదు. టైం కరెక్టేనా? టైం చాలా ఫాస్ట్ గా వెళ్తోంది. హఠోరి వచ్చినట్టున్నాడు. గుడ్ ఈవినింగ్ కెనిచి. గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ వీక్ కదా వస్తానని చెప్పావు. ఏ ముందుగా వస్తే లోపలికి రాని కెనిచి. లేదు లేదు, ఇటు పక్క పనుండి వచ్చాను. కెనిచి నీ కోసం గిఫ్ట్ తెచ్చాను. కెనిచి నా కూడా గిఫ్ట్ ఇచ్చింది. ఇదిగో చూడు. థ్యాంక్స్ యుమికో. ఇదిగోండి తాగండి. థ్యాంక్ యూ కెనిచి. యుమికో నువ్వు పంపిన పోస్ట్ కార్డ్ లెటర్ ని నేను జాగ్రత్తగా ఉంచుకున్నాను తెలుసా? అవునా కెమమాకి, సో స్వీట్. కెనిచి నీకు పంపించిన లెటర్ ని జాగ్రత్తగా ఉంచుకున్నావా లేదా? అవునవును, నా దగ్గర జాగ్రత్తగానే ఉంది. అది చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే అలా జాగ్రత్తగా దాచాను. ఒకవేళ వేస్ట్ పేపర్స్ తో కలిపి కాల్ చేసావేమోనని. అదేం కాదు. ఆహా జాగ్రత్తగా ఉందా? ఓకే ఓకే కెనిచి, ఏది ఒకసారి చూపించు చూద్దాం. అది నా దగ్గరే ఉంది. అవునా, నా ఉంది కదా, చూపించు. కావాలని ఇరుకుస్తున్నాడు నాకు తెలుసు. అదిగో అమ్మ నన్ను పిలుస్తున్నారు, వెళ్ళొస్తాను. హఠోరి, ఇదిగో కెనిచి నేను తీసుకొచ్చాను. ఈ రోజు స్టాంప్ ని అతికించి తీసుకొచ్చాను. నీకు చాలా థ్యాంక్స్ హఠోరి. డింగ్ డింగ్. ఇదిగో యుమికో. ఏది ఇంకా కొత్తగానే ఉంది. ఏ కెనిచి ఏంటిది స్టాంప్ పైన ఇవాళ డేట్ వేసి ఉంది? ఏ కెనిచి ఏంటి ఏమనుకున్నావు? ఎమికో చూస్తే నీకు అలా అనిపిస్తుందా ఏంటి? పిచ్చి పిచ్చి. సారీ యుమికో, నన్ను క్షమించు. అది ఒరిజినల్ ఫోటో కాదు. ఏమంటున్నావు? నా మాట విను యుమికో. ఒరిజినల్ పోస్ట్ కార్డ్ నిప్పులో పడి కాలిపోయింది. అందుకే అలాంటిది ఒక డూప్లికేట్ ని నేను తయారు చేశాను. ఇందులో కెనిచి తప్పు ఏమీ లేదు. నా మాట నమ్ము. ఏ కెనిచి ఎంత నాటకాడావు? ఈ లెటర్ రిలీజ్ చేయడానికి హఠోరి చాలా కష్టపడ్డాడు. చాలా దూరం వెళ్లి స్టాంప్ తీసుకొచ్చాడు. నీకు చాలా థ్యాంక్స్ హఠోరి. కెనిచి, హఠోరి, మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. నా కోసం మీరిద్దరూ కలిసి ఇంత కష్టపడి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఎమికో మీ లెటర్ నిప్పులో కాల్ చేశారు. అయితే ఏంటి, ఇప్పుడు కొత్తదిందిగా. ఈ లెటర్ లో ఈ రోజు డేట్ ఉంది. థ్యాంక్స్ యుమికో. ఈ ఫోటో నేను ఇంకా జాగ్రత్తగా దాచుకుంటాను. అమ్మయ్య, ఎలాగో ప్రాబ్లం సాల్వ్ అయింది. చాలా దూరం పరిగెత్తినందువల్ల నా కాళ్ళకి బొబ్బలు కూడా వచ్చేసాయి. ఏంటి బొబ్బలా? అంత దూరం పరిగెడితే బొబ్బలు రాకుండా ఇంకేం వస్తాయి కెనిచి? నా బాధ నవ్వులాటగా ఉంది.